అస్సలాము అలైకుం, నమస్తే, హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆరిఫా. సో ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ రైస్. అబో 8 months ఉన్న పిల్లలకి హ్యాపీగా హెల్దీగా పెట్టేయచ్చు. మీరు ఇంకా బేబీస్కి చికెన్ ఇంట్రడ్యూస్ చేయకపోయి ఉంటే చికెన్ పీసెస్గా కాకుండా ఖైమాస్గా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఇప్పుడు మనం 3 pieces ఆఫ్ చికెన్ తీసుకున్నాం కదా, దాన్ని ఇంత చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం. నెక్స్ట్ 1 onion, 1 tomato చాలండి. మసాలా ఎక్కువ తినిపించకూడదు బేబీస్కి. ఇప్పుడు 2 spoons ఆఫ్ ఘీ చాలా బేబీస్కి మంచిది కదా, సో ఘీ వేసేసి ఆనియన్స్ని వేసేద్దాం. ఆనియన్స్ పింకిష్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. జీరా అనేది మనం బేబీ వేసే ఫుడ్లో చాలా ఇంపార్టెంట్. ఇది డైజెషన్కి హెల్ప్ అవుతుంది, జీర్ణం చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు చికెన్ వేసి పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత టొమాటోస్ని కూడా వేసేయాలి. పసుపు ఎందుకు వేసుకుంటామంటే చికెన్లో ఉండే బ్యాక్టీరియాని మొత్తం తొలగిస్తుంది పసుపు. సో ఇప్పుడు టొమాటోస్ వేసుకొని బాగా మరిగిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం స్పైస్ ఎక్కువ కాకుండా జస్ట్ కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుందాం. మీ బేబీ తింటున్నట్టయితే టేస్ట్కి మీరు వేసుకోవచ్చు, కానీ కొంచెం వేసుకుంటే బెటర్, ఎందుకంటే చాలా చిన్న పిల్లలు కదా. సో నెక్స్ట్ సాల్ట్ ఒక 1/2 spoon వరకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి చికెన్. నెక్స్ట్ టొమాటోస్ అన్ని వెజిటేబుల్స్ అన్నీ బాగా మ్యారినేట్ అవ్వాలి. మీకు బాగా క్లారిటీగా అర్థం అవ్వాలంటే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే బేబీస్ కదా, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఒక 2 glasses ఆఫ్ వాటర్ వేసుకుందాం. నెక్స్ట్ స్టోర్ బియ్యంని తీసుకుందాం, ఎందుకంటే స్టోర్ బియ్యం చాలా మంచిది బేబీస్కి. వాష్ చేసి వాటర్లోకి వేసేద్దాం. నెక్స్ట్ బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పటికే మనకు చికెన్ ఒక 50% వరకు ఉడికిపోయి ఉంటుంది. బాగా ఉడకనివ్వాలి, ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా బేబీస్కి బాగా డైజెషన్ అవుతుంది. క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో కొంతసేపు పెట్టుకుందాం. చూడండి, ఒక 10 to 15 minutes అయిన తర్వాత మీకు నేను చూపిస్తున్నాను. బాగా మరిగిపోయింది కదా, తర్వాత క్లోజ్ చేసి ఇంకా కొంతసేపు పెట్టుకుందాం. చూడండి, ఇది నేను ఒక 15-10 minutes తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, ప్రిపేర్ అయిపోయింది. చికెన్ చాలా సన్నగా బాగా ఉడికిపోయింది. నేను ఇంత కట్ చేస్తే అది ఇంకా చిన్నగా అయిపోయింది. సో అంతే అండి, చాలా ఈజీ అండ్ సింపుల్ అయిన రెసిపీ. సర్వ్ చేసుకోండి. సర్వ్ చేసి మీ బేబీకి హెల్తీగా హ్యాపీగా తినిపించండి. ఆయిల్ బదులు మీరు ఏ రెసిపీ చేసినా కూడా ఆయిల్ బదులు ఘీ వేసుకుంటే బేబీస్కి చాలా హెల్తీ అండ్ ఇంకా ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా ఉంటుంది. చూడండి, అంతే అండి, బేబీస్కి తినిపించండి, సర్వ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా మీ బేబీస్కి రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. మీకు ఇంత బాగా చెప్పాను కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్, టేక్ కేర్.